జరగండి జరగండి మాసు నుంచి మాసు పీసు పంచనండి జరగండి 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 స్టారులో ఒకటైన స్టారు వచ్చనండి జరగండి జరగండి జరగండి. నందు ఎందుకు పిలిచావు నన్ను? ఉగాది సందర్భంగా మనం ఇద్దరం కలిసి ఒక మంచి షో చేద్దామని పిలిచాను. కానీ దానికంటే ముందు ఏంటంటే ఈ సంవత్సరం నేను రెండు అనుకున్నా రష్మి. ఒకటి అనుకున్నది జరిగింది, ఇంకోటి అనుకోనిది జరిగింది. అనుకుంది ఏంటి? అనుకున్నది ఏంటంటే నేను ఎలాగైనా సరే మంచి యాంకర్ అవ్వాలి, టీకి యాంకరింగ్ చేయాలని అనుకున్నాను, అయ్యాను కదా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నువ్వు వచ్చా నేను బయటికి వెళ్ళాను. మరి అనుకోలేదు ఏంటి? నీ పక్కన యాంకరింగ్ చేస్తానని అనుకోలేదు. ఏంటి నా పక్కన ఉండాలంటే సుడి ఉండాలి. ఇంకా నయ్యో సుడిగాలు ఉండాలని లేదు, సుడిగాలు ఉండాలని లేదు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. నువ్వు మాత్రం నా పక్కన ఉంటే పర్ఫెక్ట్ గా ఉందిరా. పుచ్చుతలే ఏయ్ సుడిగా వచ్చేస్తున్నా కదే. ఆడు వస్తున్నాడే ఏంటి ఈవెంట్కి? ఈ రోజుకి నువ్వే బుజ్జి తల్లి, ఓకేనా? థ్యాంక్ యూ రా. సరే మనం ఇద్దరం బుజ్జి తల్లి బుజ్జి తండ్రులను ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రష్మి, మన ఇద్దరం అయితే జంటగా వచ్చాం ఈ ఉగాదికి. కానీ మనం ఇద్దరమే వచ్చి పండగ చేసుకుంటే సరిపోద్దా? ఇంకా చాలా మంది జంటలు రావాలి కదా. అప్పుడే కదా కలర్ఫుల్ గా ఉంటది. ఇప్పుడు మీరు ఊహించని ఒక అనూహ్యమైనటువంటి జంట రాబోతోంది. అంత స్పెషల్ అవ్వాలి. చాలా స్పెషల్. చూడాలనుందా? పిలిచేద్దామా? Of course. Let's welcome the first జంట. ఏంటి సంక్రాంతి ఈవెంట్ నుంచి ఇంకా ఇద్దరు ఇలాగే కంటిన్యూ అవుతున్నారా? ఏంటి సడన్ గా ఫేస్ మారిపోయింది, మొహం అంతా జిడ్డుగా ఉండేది గ్లో వచ్చేసింది. నందు, అది నువ్వా అనుకున్నా. ఇప్పుడు ఈవిడ బుజ్జి తల్లి. ఆడు బుజ్జి తల్లి, నువ్వు బుజ్జి తల్లి. పిలిచే వాళ్ళు మారినందుకు నేను ఫీల్ అవ్వట్లా. అసలు ఇది బుజ్జి తల్లి, అసలు ఇది బుజ్జి తల్లి ఏంటనే నా ఫీలింగ్. సిగ్గులేని ఎదవా. అటు బుజ్జి కాదు, తల్లి కాదు. వెల్కమ్ ఆది గారు, వెల్కమ్ రాంప్రసాద్ గారు. ఏంటి గౌరవం తగ్గింది? ఆయరా అది ఎరా రాంప్రసాద్. అబ్బే ఈ గౌరవం కూడా సరిపోలా. గౌరవం కావాలి మాకు. రష్మి, ఈ మధ్య చూస్తున్నాను ఆ ఇన్స్టాలో ఎప్పుడు చూసిన కుక్కల ఫోటోలు ఏంటి అవన్నీ? నాకు మూగ జీవిలు ఇష్టం కాబట్టి వాళ్ళ ఆకలి తీర్చుతూ ఉంటాను. మరి మీరేంటి అమ్మాయిల ఫోటోలు పెడుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో? మరి వాళ్ళకి కూడా ఆకలి ఉంటదిగా. ఆకలి ఉండేది వాళ్ళకి కాదు, మీకు. ఎప్పుడు చూసినా కరువులో ఉంటారు ఎదవలు. ఇలా ఒకరి మీదకి వచ్చి అలా అరిచే బదులు పెళ్లి చేసుకోవచ్చు కదా. జాతకాలు కలవట్లేదు. జాతకాలు కలవట్లేదా? మోకాలు కలవట్లేదా? ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. ఇవన్నీ కాదురా, నీకు పెళ్లి ఒకవేళ ఇద్దరు పిల్లలు పుడితే ఏం పేర్లు పెడతారా? స్నూపీ కూపర్ పెడతా. పిల్లలు పుడితే అన్నాను రా. ఆ పేర్లు తాగమను. ఏ గాలోడో గాలి దేని పెడితే మరి జెండానం కొట్టానంటే గొక్కెట్టాడుతాయా. భయ్యా, ఇప్పుడు ఉగాది ఈవెంట్ జరుగుతోంది. నేనేమంటానంటే మంచి మంచి జంటల్ని పిలుద్దాం అనుకుంటున్నా, అది కూడా రియల్ జంటలు. రియల్ జంట ఏంటి? రియల్ జంటల్ని పిలవాలి. అసలు షోలు ఈవెంట్లు నడిచింది రియల్ జంటల వల్ల. కానీ ప్రేమ అభిమానాలు ఉండేది రియల్ జంటలు కదా. ఎవరన్నారయ్యా? అసలు రియల్ జంటల వల్లే ఇన్ని రేటింగ్లు వస్తున్నాయి. రాంప్రసాద్, నువ్వు చెప్పి ఇప్పుడు రియల్ జంట. ఇప్పుడు నేను గీత ఉన్నాం. ఆ ప్రేమ అభిమానం, ఆ ఎమోషన్. అలా అనుకుంటే నేను ఎందుకు లేదు. చూసుకుందామా రియల్ జంటల పతాపమో రియల్ జంటల పతాపమో? పిలిచేద్దామా? కమ్ ఆన్, లెట్స్ వెల్కమ్ రియల్ జంటలు. వెల్కమ్ అందరికి. అందరూ రియల్ జోడీస్ ఓకే, వీళ్ళిద్దరిదే కన్ఫ్యూజన్ గా ఉంది. మీది రీలా? మాది 2 in 1. ఆ అమ్మాయి అసలు ఎప్పుడు నచ్చింది నీకు? అసలు ఒక రోజు గురువారం అన్న చీర కట్టుకొని సన్సెట్ లో అలా నడుచుకుంటూ వస్తుంటే అప్పుడు, మళ్ళీ తర్వాత ఇంకొకసారి సన్సెట్ లో అసలు ఎవడ్రా ఇన్ని సెట్ లోకి పిలిచింది? అందరి ముందు పరుగు పోయిందిగా.
అసలు బురదలో రాయి వేస్తే మన మీదే చల్లుతుందని తెలుసా? వచ్చేటప్పుడు దాని మీద రాయేసినట్టు నువ్వు తుడుచుకోలేదా ఎడా? ఆయన మాటలు పట్టించుకోకు. నీకు విషయం తెలుసా? వచ్చేటప్పుడు బయట నన్ను ఏం అడిగాడంటే, మీరు సింగిలా, మిమ్మల్ని వెడ్డింగ్ చేసుకోవచ్చా అని అడిగాడు. ఏచి వాడు ఇక్కడ గేట్ దగ్గర ఉండేవాడు, నిన్ను అడిగింది వాడే కదా. వాడు వెల్డింగ్ చేసేవాడు. ఏంట్రా ఎట్టకారమా? ఏమండి, మొన్న పంతులు గారు ఒక ఉంగరం ఇచ్చారు కదా, అది పెట్టుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుందని ఎక్కడ పడేశారు? నిలువెత్తే ఎదుర్కొంటా నా అదృష్టం నువ్వు ఉండగా ఆ ఉంగరాలు ఎందుకు నాకు చెప్పు. పొద్దున్న పూలు ఏదో పడేస్తాను, ఏంటి ఆ పూలు? ఆ పూల మీ పాదాలకి పాద పూజ చేద్దామని తీసుకొచ్చానండి, కానీ పూజ చేసేటప్పుడు పాదాలు కందిపోతాయేమో అని ఆ పూలు తీసేశాను. ఏమండి, మీ గోరిస్తారా? నా గోరు ఏం చేసుకుంటావు? పులిగోరు మెడలో వేసుకుంటే మంచిదంట కదా. చూసావా మా రియల్ జోడి ప్రేమలు ఎలా ఉంటాయో? నాకు అర్థం కాదు, వాళ్ళ మొగుళ్ళ కంటే ముందు పాటలేసేవాడు కనెక్ట్ అవుతున్నాడు. ఇంట్లో పప్పు వండానండి, కాస్త వెన్నిస్తారా? వెన్న ఇప్పటికిప్పుడు నేను ఎక్కడి నుండి తీసుకొచ్చేవాళ్ళు? మీ మనసు వెన్న కదండి. ఇక్కడున్న వాళ్ళందరికంటే మాదే చాలా అన్యోన్యమైన జంట. అవునా? నిజం. ఎందుకంటే ఈ మధ్యనే మా ఆయన ఢిల్లీలో ఈఫిల్ టవర్ కి తీసుకెళ్లారు నన్ను. ఢిల్లీలో ఈఫిల్ టవర్ ఏంట్రా? ఈఫిల్ టవర్ కాదు, సెల్ టవర్ చూపి చాలా మేనేజ్ చేశాను, దాన్ని అలాగే ఒప్పేసుకోండి కాసేపు. ఎందుకండి బుక్ ఎందుకు ఎదురేశారు? దాంట్లోని తప్పులున్నాయా? ఏం తప్పులున్నాయి? ప్రపంచంలో 7 అద్భుతాలను రాశాడు. మరి 8వ అద్భుతం ఏంటి? నా పక్కన నువ్వు ఉన్నావు కదే. ఇదంతా సరే, కానీ మొన్న డాక్టర్ తో గొడవ పెట్టుకున్నారంట, ఎందుకు? ఇక లైట్ గా పెయిన్ వచ్చిందని చెక్ చేయించుకోవడానికి వెళ్ళా. అంతా చెక్ చేసి హార్ట్ లో ఏమీ లేదన్నాడు. దానికి గొడవ ఎందుకు పెట్టుకోవడం? నా హార్ట్ లో నువ్వు ఉంటే ఏం లేదని ఎలా అంటాడే? బంగారం, ఇవాళ ఉగాది కదా, నీకోసం గిఫ్ట్ తెచ్చా, టెడ్డీ బేర్. టెడ్డీ బేర్ గిఫ్ట్ ఏంట్రా? బ్రో, ఇప్పుడు టెడ్డీ బేర్ ఇచ్చా అనుకో, నైట్ 2 బీర్ వేసుకున్నా ఏది అందు. నువ్వు బీర్లు తావో కదా. ఆ బీర్ నా కోసం కాదు, నా ఆవిడ కోసం. అయ్యో మర్చిపోయా. ఏం కావాలరా? బ్రో, నీ దగ్గర బెల్ట్ ఉందా? బెల్ట్ అలవాట్లేదు మనకి. బ్రో ఇవ్వు బ్రో, మా ఆవిడకి ఇవ్వాలి. బెల్ట్ మీ ఆవిడ కింద నువ్వు కావాలి. నైట్ వాడేది నా మీదే బ్రో. నైట్ టైం బెల్ట్ మీ ఆడుతుందా? 2 బీర్ తర్వాత ఏమవుతుంది? ఏంటి ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? మా ప్రేమలు చూసా కదా, ఇప్పుడు మీ రీల్ రమ్మని చూద్దాం. మా రీల్ జోడీలు వచ్చాక తెలుస్తుంది, మీరు ఇప్పుడే ఒప్పేసుకుంటారు వాళ్ళే గ్రేట్ అని. ఇప్పటిదాకా రియల్ వాళ్ళు రెచ్చిపోయారు. अब हमारी बारी आई है, प्लीज वेलकम द రియల్ జోడీ. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోడు లేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. మీ ఇద్దరు జోడి. నువ్వేం చేస్తుంటావు? నేను అందరి రహస్యాలు తెలుసుకుంటా ఉంటాను. మరి రహస్యాలు తెలుసుకుంటే ఆవిడతో ఎలా లవ్ ట్రాక్ పెట్టుకున్నావు? ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? కానీ ఏం మాట కామాటబ్బా, నడుం సన్నగా ఉన్న వాళ్ళు అందంగా ఉంటారంటారు కదా. నా నడుం కూడా సన్నగానే ఉంటుంది. మరి అందంగా ఎందుకు లేవు? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నీకు తెలుసా, నన్ను హీరోయిన్ గా పెట్టి ఒక మూవీ కూడా తీస్తున్నారు, ఏంటది? ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీస్. నీతో తీస్తే ట్రూ స్టోరీ అని అంటారు. ఏంట్రా ఇది? వీళ్ళ గ్యాప్ లో నుంచి ఒక అమ్మాయిని చూశాను, అబ్బా ఎంత బాగుంది ఈ అమ్మాయి. రూపా కదా నీ పేరు? కేజీఎఫ్ సినిమా మళ్ళీ తీస్తే నేను యశ్, నువ్వు హీరోయిన్. మరి నేనెవరు? అదే వస్తాడు ఆ పిచ్చోడు నువ్వే. అది నాతో అంత ఈజీగా సాఫ్ట్ గా ఉంది, క్యూట్ గా ఉంది, అమూల్ బేబీ అనుకుంటున్నావేమో. మాస్ ఊర మాస్ దబ్బిడి దిబ్బిడే. మనతో పెట్టుకుంటే నువ్వు ఎంత మాస్ అయినా మసే. ఎక్కడి నుంచి వచ్చాడండి? నాకు కడుపు మండిపోతుంది. ఇదేంటి సోలోగా వచ్చాడు? ఏమైంది, అమ్మాయి రాలేదా? ఏం కాలేదు, కానీ అందరితో ఎలానన్నా ఉండు పర్లేదు, నాతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, తెలుసుగా. రాము రాతోడే కదరా, నువ్వేదో పెద్ద విక్రమ రాతోడు అన్నట్టే.
అయినా ఇంతమంది యంగ్ జోడీలతో మీరు పోటీ పడగలరా? ఏం మాట్లాడుతున్నావు? అది కారు కింద చేతులు పెట్టమంటావా? అబ్బా, తలతో కుండలు బద్దలు కొట్టమంటావా? తలతో కుండలు బద్దలు కొడితే ఆ తర్వాత మేము తల చుట్టూ. మీరు ఇంత అందంగా ఉన్నారు, మీరు యాంకరింగ్ చేయొచ్చు కదా. నేను అమ్మ క్యారెక్టర్లు చేస్తున్నాను కదా, యాంకరింగ్ చేస్తే ఓకేనా? అమ్మమ్మ క్యారెక్టర్లు చేసి ఆవిడే చేస్తుంది. అదేంటి ఈ షోకి కుడి భుజం ఆవిడే అన్నారు? కుడి భుజం ఆవిడే, మొన్న ఎడం భుజం సర్జరీ అయింది. కాదు, నీకు జనరల్ గా రియల్ జోడీ ఎక్కువ ఇష్టమా, రియల్ జోడీ ఎక్కువ ఇష్టమా? రియల్ జోడీ ఎక్కువ ఇష్టం. ఎందుకు? అలాంటే ఎక్కువ పెద్ద కేసులు పెట్టరు. మీ ఇద్దరు ఏదో సిరీస్ చేశారు, పెళ్లివారం అండి. పెళ్ళే వారం అంటే ఏ ఈ అమ్మాయి మా జోడి ఎలాగుంది? అలాగుంటే నా సెలక్షన్. నీ సెలక్షన్ బాగానే ఉంది, ఆవిడ సెలక్షన్ డల్గా ఉంది కొంచెం. ఈ మధ్య జిమ్ బాగా చేస్తున్నట్లున్నావు. కాన్సన్ట్రేషన్ మొత్తం మరి జిమ్ లోనే పెడుతున్నాను. తెలిసిపోతుంది, యాక్టింగ్ మీద చేయట్లేదు కాన్సన్ట్రేషన్ అసలు. ఏమైందిరా, ఒక్కసారిగా భయపడి వచ్చావు? ఏదో ఊర కుక్క నా వెనక పట్టింది. ఊర కుక్క వెనక పడిందని ఈ వెనక్కి వెళ్ళావా? ఊర కుక్క వెనక కొరికి లాగి వదిలేస్తామా? ఇది పెద్ద పులి, ఆ నోట్లో పడ్డామో మొత్తం తినేస్తాడు. ఇది కరెక్ట్ మ్యూజిక్. ఏంటి ఏది మందారం అని చూస్తున్నారా? కాదమ్మా, మన దారిలోకి ఎలా తెచ్చుకుందాం అని చూస్తున్నాడు. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. సరే అదంతా కాదు, పండగ కదా, స్వీట్ తెచ్చాను. అబ్బా, సరే మరి నాకేం తినిపించట్లేదు? నువ్వేమో తీపి తినిపించావు, వాడేమో నీకు పులుపు తినిపిద్దామని చూపిస్తున్నాడు. అంటే ఇప్పుడు రియల్ జోడీలు గొప్ప, రియల్ జోడీలు గొప్ప తెలుసుకోవాలి కదా మనము ఈ షోలో. మా రీల్ జోడీ మొత్తం రండి అమ్మా, కూర్చోండి. రండి ప్లీజ్, వెల్కమ్.